హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ అయితే మనం ట్రెడిషనల్ పప్పుచారు ఎలా చేయాలో చూసేద్దాం. సో ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చూపించిన విధంగా పచ్చిమిర్చి, మునక్కాయలు, సొరకాయలు, దోసకాయ అంటే దోసకాయ, కొత్తిమీర, కల్మాకు, క్యారెట్ ఈ విధంగా తరిగి పెట్టుకోవాలి. అండ్ ఉడకబెట్టిన పప్పు బాగా వాటర్ పోసేసి ఈ విధంగా చూపించిన విధంగా అయితే చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసేసి దాంట్లో జీలకర్ర, ఆవాలు వేసి అవి కాస్త చిటపటలు ఆడాక పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కరివేపాకు వేసి కొద్దిగా వేగనివ్వాలి. అవి వేగాక దాంట్లో క్యారెట్ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. దాంట్లో ఒకటొకటిగా సొరకాయ ముక్కలు, ములక్కాడలు వేసుకోవాలి. మీకు నచ్చినట్టయితే దోసకాయ లేదంటే కొద్దిగా బీనీస్ అలాంటివి కూడా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ బాగా కలిపి కొద్దిగా సాల్ట్ వేసి మగ్గనియాలి. అది మగ్గాక కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. అది కొంచెం పచ్చివాసన పోయాక దాంట్లో కారం, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇది వేయడం వల్ల ఏంటంటే మనకి ముక్కలకు బాగా పడుతుంది ఉప్పు, కారం. అండ్ నెక్స్ట్ ఇలా చింతపండు నానబెట్టుకొని దాని రసం అంతా తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మగ్గుతున్న మిశ్రమంలో చింతపండు రసం పోసేసి ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకొని బాగా మసలనివ్వాలి. చూపించిన విధంగా మసలాక దానిలో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పప్పు వాటర్ని దాంట్లో పోసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లో 2 టమాటాలు, అలాగే కొద్దిగా కొత్తిమీర, ఇంకా సాంబార్ పౌడర్ వేయాలి. వేసాక 10 నిమిషాలు బాగా మసలనిచ్చాక వేడి వేడి పప్పుచారు రెడీ. దీన్ని అన్నంలోకి పాపడాలు నంచుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది. దిస్ ఇస్ మై ఫేవరెట్ టూ. థ్యాంక్ యూ.